వందనాలండి. ఈరోజు జూలై 6. దేవుడు సార్వభౌముడు, దేవుడు అందరికంటే గొప్పవాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ 5:14-15లో జరిగిన ఒక సంఘటన. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసినప్పుడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని చెప్పగా యెహోషువ అలా చేస్తూ ఉన్నాడు. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నాడు. ఇంతవరకు మోషే కింద పనిచేసిన యెహోషువ ఇప్పుడు సొంతంగా ఒక పెద్ద జనాంగాన్ని ఎదుర్కొనబోతున్నాడు కాబట్టి కొంత ఆందోళన కలిగి ఉండొచ్చు. అటువంటి సమయంలో ప్రభువే మానవునిలాగా అతని యొద్దకు వచ్చి దూసిన కత్తి చేత పట్టుకుని వచ్చాడు. యెహోవా సేనాధిపతిగా తాను వచ్చానని, వారి పక్షాన్ని యుద్ధం చేస్తానని ధైర్యపరిచాడు. తన ఎదుట సాక్షాత్తు దేవుడే నిలబడి ఉన్నాడని గ్రహించిన యెహోషువ సాగిలపడి నమస్కారం చేశాడు. యెహోషువ ఇజ్రాయేళ్లకు నాయకుడైనను అతడు దేవుని ముందు చాలా తక్కువ వాడే కాబట్టి సాగిలపడ్డాడు. ఇది మనం దేవునికి ఇవ్వాల్సిన గౌరవం. ఆయనే పరిపూర్ణ నాయకుడు. ఆయన ముందర అందరము తక్కువే. మన పరిశుద్ధ దేవుడు గౌరవము, ఆరాధన అందుకొనుండేదానికి యోగ్యుడు. దేవుని శక్తి, అధికారము, లోతైన ప్రేమను గుర్తించి మనం అందుకు తగ్గట్టుగా ఆయన పట్ల ప్రేమను వ్యక్తీకరించాలి. నాయకుని పాత్రలోకి వచ్చిన యెహోషువ ఈ సత్యం తెలుసుకోవాలని ఈ విధంగా జరిగింది. ప్రభు అందరికంటే గొప్పవాడు, అద్వితీయుడు. దేవుని సార్వభౌమ ఆధిపత్యము, అధికారంను క్రైస్తవులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో ఆయన సైతానుకు సమానం అనుకున్నట్లుగా నడుచుకుంటారు. అపవాది సృష్టించబడినవాడు, అతనితో దేవుణ్ణి ఎలా పోల్చగలరు? ఇది బైబిల్కు విరుద్ధమైన ఆలోచన. సర్వలోకము, భూమి ఆకాశములపైన ఆయన సర్వాధిపతి. కొన్ని పరిధుల్లో మాత్రమే సాతాన్ అధికారము మానవుని దగ్గర నుంచి లాక్కున్నాడు. అయితే అతనికి ఏ దానిపైన సర్వాధికారం లేదు. ప్రతిదానికి దేవుని యొద్ద నుండి అనుమతి కావాలి. యోబు విషయంలో మనం చూస్తే అతని ప్రాణం మీద ప్రాణానికి హాని చేయడానికి అనుమతి దొరకలేదు. పరీక్షించుటకై ఆస్తులు పోయేట్లు చేసేదానికి, ఆరోగ్యం పోయేట్లు చేసేదానికి మాత్రము దేవుడు అనుమతించాడు. ప్రాణంపై అధికారం దేవునికి మాత్రమే ఉంది. యోబు 1వ అధ్యాయము 2వ అధ్యాయం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. పేతురును జల్లెడబట్టేదానికి సాతాను అనుమతి కోరవలసి వచ్చింది. లూకా 22:31-32లో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని ప్రభు పేతురుతో అంటూ ఉన్నాడు. ఇది నా మనసులో ఎప్పుడు ఈ వాక్యం ఉంటుంది. అందుకని నేను దేవుణ్ణి ఇలా అడుగుతూ ఉంటాను, తండ్రి, ఆనాడు పేతురు కోసం చేసిన ప్రార్థన ఈనాడు నా కొరకు చేయండి అని. ఇది చాలా ఫ్రీక్వెంట్గా నేను చేసే ప్రార్థన. మరి దేవునికి సర్వాధికారం ఉంది కాబట్టి జీవితంలోని అన్ని పరిధుల్లో ఆయన ఏలుతూ అవసరమైన చోట ఆయనే కలుగు చేసుకుంటాడు. మత్తయి 10:29-30 ప్రకారము యేసుప్రభు చెప్పిన మాట, తండ్రి సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా చావదు, తల వెంట్రుకలు కూడా భద్రపరచబడి ఉన్నాయి అన్నాడు. ఆయన సంపూర్ణ సార్వభౌమత్వము, ఆధిపత్యము అర్థం చేసుకుంటే మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన సంఘటనలను బట్టి మనం భయపడం. మన దేవుడు అందరికంటే గొప్పవాడనే సత్యము మనకు అందరికీ అవసరమైన ఆదరణ, శక్తి, బలము ఇస్తుంది. ఈ సంగతి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి, మీరు సర్వాధిపతి, సార్వభౌముడు, అన్నీ మీ ఆధిపత్యంలోనే జరుగుతాయి అనే సత్యం మేము తెలుసుకొని ధైర్యంగా ఈ లోకంలో ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.